పొయ్యి మీద నీళ్లు చల్లిన కేంద్రం ఇప్పుడు వాహనదారులపై కన్నేసిందని విపక్షాలు చెప్తున్నాయి. రేపమాపో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని, నమ్మకపోతే మీ కర్మ అంటున్నాయి. పెట్రోల్ డీజిల్పై 4 నుంచి 5 రూపాయల వరకు వాతలు ఉంటాయని తెలుస్తోంది. ఇక డొమెస్టిక్ బండ రేటు కూడా 50 రూపాయల వరకు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. మరి అచ్చదినంటే ఇదేనా? ధరల నూనెలో సామాన్యుడు సలసలా కాగాల్సిందేనా? మే 4న ఎన్నికల రిజల్ట్స్ రాగానే మరోమోత గ్యారంటీనా? ఈ విషయాలపై ఇవాళ చర్చిద్దాం. ఇక మనతో పాటు చర్చలో పాల్గొనడానికి పాపిరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులతో పాటు రామ్మూర్తి పోలపల్లి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారితో పాటు సాగర్ రెడ్డి ముడిగెట్టి గారు, తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు. సార్ నలుగురికి గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. గుడ్ మార్నింగ్ సార్, ప్రధానంగా నాగిరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. రిజల్ట్స్ రాగానే, ఎన్నికలు పూర్తి అవ్వగానే ఈ ధరలు పెంచడాన్ని ఎలా చూస్తారు సార్? పాపిరెడ్డి గారు. పాపిరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి సార్, మీ పేరేంది? రాజేంద్ర సార్. రాజేంద్ర గారు, ఇప్పుడు ఈ విషయాన్ని మనం కొంత మన ఇండియన్ రాజకీయాలు, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ, కాంగ్రెస్, లేదా ఇక్కడ మీ దగ్గర తెలుగుదేశం, ఇక్కడ బీఆర్ఎస్, ఇవన్నీ పక్కన పెడితే విషయాలుగా తీసుకుంటే జరుగుతున్నది ఏంటంటే, గల్ఫ్ వార్ మొదలైన తర్వాత ఎప్పుడైతే ఇరాన్ అయిన ఇజ్రాయిల్ అమెరికా అటాక్ చేసిన తర్వాత, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ను క్లోజ్ చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది వాస్తవం, ఈ ప్రపంచంలో జరుగుతుంది. అన్ని దేశాలలో కూడా దీని యొక్క ప్రభావం విపరీతంగా ఉన్నది, ఇంక్లూడింగ్ అమెరికా మీద. ఇప్పుడు ఈ గల్ఫ్ వార్ స్టార్ట్ కాకముందు యావరేజ్ గా 60 నుంచి వెళ్ళి 70-75 డాలర్ల వరకు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఉండేది. ఎప్పుడైతే ఈ వార్ మొదలైందో అది $90 పెరిగింది, 100, ఇప్పుడు $110 to $120. అంటే మళ్ళీ ఇది దీర్ఘకాలం వారు జరిగేటట్టున్నదని మళ్ళీ $110 నుంచి $120 మధ్య నమోదవుతుంది. అంటే దాదాపుగా ఒక 60-70% క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ రేట్లో పెరిగింది. పెరగడం వల్ల మన దేశం వచ్చే వరకు సమస్య ఏంటంటే 90% ఏది మన అవసరాల కోసం మనం విదేశాల మీద ఆధారపడాలి, అంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడాలి. కాబట్టి దాని ప్రభావం, నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెప్తున్నా, ఈ రాజకీయాలన్నీ పక్క పెడితే అది ఎందుకంటే ఒకవేళ మనం విదేశాలలో ఎక్కువ ధరకు ఇచ్చుకొనుకున్నప్పుడు ఆ ధరకు ఇక్కడ కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఇక రాజకీయాలకు వచ్చే వరకు ఏంటంటే, మోడీ ప్రభుత్వం మరి అప్పుడే ఎందుకు పెంచలేదు, ఎన్నికలైన తర్వాత ఎందుకు పెంచాలంటే అది రాజకీయాలలో ఎవరు కూడా ఎవరిగా ఉన్న ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి అది ఎలక్షన్స్ కాగానే పెంచారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సప్లైస్ లో కూడా బాగా డిస్టర్బ్ ఉన్నాయి. ఎంత అసౌకర్యం ఉన్నదంటే సప్లైలో కూడా. ఇప్పుడు ఉదాహరణకు మనకు 2 MT అంటే మిలియన్ టన్స్ అంతకుముందు వచ్చేది మనకి ఎల్పిజి కానీ గ్యాస్ కానీ, అది ఇప్పుడు 1 మిలియన్ టన్స్ పడిపోయింది. అంటే సప్లై కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ధరలే కాదు, సప్లై కూడా దేశానికి రావడం కూడా ఒక పెద్ద సీరియస్ ఛాలెంజ్ అయింది. అట్లాగే ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా అంతకుముందు 5.2 మిలియన్ టన్స్ వచ్చేది, అది ఇప్పుడు 4.4 పడిపోయింది. అంటే 0.8 మిలియన్ టన్స్ షార్టేజ్ ఉంది సప్లై. అయితే కొంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ ధర కొంత ఆపినరు, తర్వాత కూడా భవిష్యత్తులో పెరగవచ్చు. ఎందుకు పెరగవచ్చు అంటే, ఒకవేళ గల్ఫ్ వార్ ఇదే విధంగా స్టేల్ మేట్ అంటే ఏది తేలకుండా ఉండి దీర్ఘకాలం యుద్ధం పోతే మాత్రం ధరలు అన్ని పెరుగుతాయి. అపోజిషన్ చెప్పినట్టు కాదు, అది ఏ కొద్దిగా ఎవరికన్నా కూడా ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఈ ఆయిల్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళ, ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా దీర్ఘకాలం అంత పెద్ద ఎత్తున పెరిగిన ధరలను భరించే శక్తి ఉండదు. అది ఇప్పుడు ఇన్సిడెంటల్ గా బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీది, కాంగ్రెస్, టీఆర్ఎస్ అంటది. నేను ఉదాహరణ అంటే, ఇప్పుడు రాజకీయాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 10 రూపాయలు తగ్గించారు డీజిల్ కి, పెట్రోల్ కి, కానీ అపోజిషన్ స్టేట్స్ ఇవి కూడా తగ్గలేదు. ఇప్పుడు నీకు బీజేపీ స్టేట్లకు, మన నాన్ బీజేపీ స్టేట్లకు 10 రూపాయలు ఉంటుంది పెట్రోల్ డీజిల్ ధర. అంటే ఎవరి ప్రయోజనాలు కాపాడుకుంటారు, ఎవరి రాజకీయాలు వాళ్ళు. కానీ ఒకటి ఏంటంటే, నేను ఆర్థికవేత్తగా విశ్లేషణ చెప్పేది ఏంటంటే, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, దాదాపుగా ఇవాళ పెంచింది 48% అంటే అంతకుముందు కలుపుకొని 50% వరకు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. రేపు బహుశా డొమెస్టిక్ పెరగచ్చు, డీజిల్, పెట్రోల్ కూడా పెరగచ్చు. దీని ప్రభావము ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు తీవ్రంగా ఉంటుందంటే, ఇవాళ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఎనర్జీ బేస్డ్, అంటే ఎనర్జీతోనే నడిచి ఆర్థిక వ్యవస్థలు, ఎనర్జీ లేకుంటే ఆర్థిక వ్యవస్థ నడవదు. అయితే ఇప్పుడు ఎనర్జీ అనేది మనకు దురదృష్టవశాత్తు 90% మనం విదేశాల మీద ఆధారపడ్డాం కాబట్టి ఈ
గల్ఫ్ క్రైసిస్ అనేది అది ఎక్కువ ఈ సమస్యను పెంచింది. కాబట్టి ఒకవేళ వారు ఇదే విధంగా కొనసాగితే మాత్రం నా ఉద్దేశంలో వీళ్ళు అపోజిషన్ కూసినా ఏదే కూసినా కూడా అది పక్కకు పెడితే ధరలు మాత్రం పెరుగుతాయి. ధరలు మాత్రం పెరగడం కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లో ఒకవేళ రేట్స్ ఇంకా పెరిగితే మాత్రం దాని ప్రభావం అన్ని దేశాల మీద ఉంటుంది. ఒక విధంగా ఇంతవరకు మోడీ ఎలక్షన్స్ పుణ్యమానం ఏదో కొంత ఆపగలిగింది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ శక్తి లేదు. గవర్నమెంట్ కూడా తన చేతులు ఉన్నది ఏం చేసిందంటే అది ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కొంత. ఇది ఈ క్రైసిస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఆదాయం కూడా కొంత తగ్గించుకొని సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇంపోర్ట్స్ లో కూడా ఇచ్చే వెసులుబాటు కూడా ఆయిల్ కంపెనీస్కి ఇచ్చాను. అయినా కూడా రేట్స్ బాగా పెరిగినాయి. కాబట్టి అది ప్రభుత్వం చేతిలో కూడా ఉన్నది. మోడీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉన్నా గదే ఉంటుంది, కేసీఆర్ రేపు వచ్చి సెంట్రల్ కూర్చున్నా కూడా గదే ఉంటుంది.